మన ప్రభును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు గడిచినటువంటి నెలలు రోజులు అనేకమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ కాపాడుతూ కొన్నిసార్లు జరిగిపోయినటువంటి రోజుల్లో మన విశ్వాసానికి మనకు ఒక సవాల్ అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నానా అనే ఒక ప్రశ్న మనకే వస్తుంది. ఎందుకంటే మనకు ఎదురయ్యే సమస్యలు అలా ఉంటాయి కొన్నిసార్లు. మీకు అర్థమవుతుందా? అరే నేను ప్రభువుని నమ్ముతున్నానా, ప్రభువుని నమ్మితే నాకెందుకు సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ నాకు రాకూడదు కదా. మానవునికి ఉద్దేశం ఏంటంటే మనకంతా బాగుండాలి, మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి, అంతా బాగుండాలి. మన ఆలోచనలకి వేరుగా ఉంటుంది దేవుని యొక్క ప్రణాళిక. ఉదాహరణ చెప్తాను. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అధికారుల దగ్గర నుంచి దమస్కులో ఉన్నటువంటి విశ్వాసుల్ని చీల్చి చెండాలని, లేకపోతే తన కోపం అంతా తీర్చుకోవాలని, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని చెల్లా చెదరు చేయాలని ఆజ్ఞ తీసుకున్నాడు కదా, అధికారం తీసుకున్నాడు. అధికారం తీసుకొని గుర్రం ఎక్కి వెళ్తున్నప్పుడు తను ఏం ఆలోచిస్తూ ఉంటాడు ఒకసారి మీరు చేయండి. మీరు దమస్కులో సంఘం ఉంది. దమస్కులో ఉన్న సంఘాన్ని పాడు చేయడానికి పౌలు గారు యెరూషలేము దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు? పర్మిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు మీరే ఒక ప్రాంతాన్ని నాశనం చేయడానికి అధికారం తీసుకున్నారు. గుర్రం ఎక్కువ వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఏమనుకుంటారు? మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలా ఊహించుకుని రౌద్రుడై వెళ్తా ఉన్నాడు. చాలా ఊహించుకున్నాడు. అట్ట చేయాలి, ఎట్ట చేయాలి, వాళ్ళని చేయాలి, అది చేయాలి అని చాలా కోపంతో ఉద్రేకంతో వెళ్ళే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళని నాశనం చేయాలి, అది ఆయన ఆలోచన పోయడం. కానీ మార్గ మధ్యలో ఇలా జరిగిద్దని సౌలుకి తెలియదు. దమస్కులోకి ఎలా అడుగు పెట్టాలనుకున్నాడు, కానీ ఎలా అడుగు పెట్టాడు? ఆయన ఊహలు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయి, దమస్కులోకి అడుగు పెట్టేటప్పటికి పౌలు గారి పరిస్థితి ఎలా ఉంది, బయలుదేరేటప్పుడు ఎలా ఉంది, అక్కడ పోయేటప్పటికి పౌలు గారి పరిస్థితి ఎలా ఉంది. ఉద్రేకుడై వెళ్తున్నప్పుడు పాము బాగా బొస్సు కొడుతుంటే నడుము మీద ఒక దెబ్బ కొడితే ఏమవుతుంది? నడుము మీద, పడక మీద కాదు. అది ఇంకా ఏమి చేయలేక, ప్రభువా నువ్వెవడివి, నన్ను ఏం చేయమంటావు? 2 క్వశ్చన్లు అడిగాడు. నువ్వెవడివి, నీవు హింసించున్నా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అంతకుముందు అసలు ఎందుకు ఏం చేయాలని వెళ్తున్నాడు? నాశనం చేయాలని వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రభువుని ఏమడుగుతున్నాడు? నన్ను ఏం చేయమంటావు? సో మనం ఊహించుకునేది ఒకటి, జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కానీ ఈరోజు మన యొక్క ఆత్మీయమైన జీవితంలో కొన్నిసార్లు నేను దేవుణ్ణి నమ్ముతున్నానా అనే దానికంటే నేను నమ్ముతున్నాను అనేది తక్కువ ఉంటుంది మన జీవితంలో. అదే పరిణామాలు మనకు వ్యతిరేకమైనప్పుడు, పరిస్థితులు మన జీవితంలో మనం నడుస్తున్నటువంటి ఈ జీవిత యాత్రలో మనకి ఊహించని కొన్ని పరిణామాలు మనకు ఎదురైనప్పుడు, కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, ఆ పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తాం దేవుని పట్ల మన యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది? కొంతమంది కొన్ని రకాలుగా బిహేవ్ చేస్తున్నారు. ఒకటి, ఓన్లీ అందరిలాగా జరిగేది మనకు కూడా జరిగింది అని అనుకుంటారు. మరి కొంతమంది నాకే ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలని కొంతమంది అంటారు. కొంతమంది దేవుని చిత్తములే అని అట్లా వదిలేస్తూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో, ఆయన తన జీవితంలో ఎదురైనటువంటి పరిచర్యలో ఎదురైనటువంటి కొన్ని అనుభవాలు ఈరోజు మీరు దేవుని యొక్క లేఖనాల నుంచి చూస్తారు. ఈ వర్తమానాన్ని ఈ కోణంలో మీరు ఎప్పుడు చూసి ఉండరని నేను అనుకుంటున్నాను, విని ఉండరని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ వింటే దేవునికి మహిమ కలుగునుగా, ఒకవేళ వింటే మరలా దేవుడు మీతోటి మాట్లాడుతా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి అయ్యలారా, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. చాలు బ్రదర్. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని. దేవుడు చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, సముద్రంలో ప్రయాణం చేస్తున్నారండి, ఓడ ప్రయాణం చేస్తున్నారు. ఓడ ప్రయాణం చేస్తూ ఆ ఓడ ప్రయాణంలో ఆ సముద్రంలో జరిగినటువంటి పరిస్థితుల్ని 4వ వచనం చూడండి. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఏగాలండి, ఎదురుగాలిని కొట్టుచున్నందున కుప్రాచాటున ఓడ నడిపించితిమి. చాలు. ఏం చేశారంట? ఎదురుగాలి కొడుతుంది. ఆ ఎదురుగాలి తప్పించుకోవడానికి కుప్రా అనేటువంటి ప్రాంతానికి చాటుగా వారు నడిపారు. అంటే ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. 7వ వచనం కూడా చదువుతారా? 7వ వచనం. అనేక దినములు మెల్లగా నడిచి, ఇక్కడ చూడండి, ఎంతో కష్టపడి, ఇందాకేమో ఎదురుగాలి, ఇప్పుడు గాలి మమ్మల్ని పోనీనందున క్రేతు చాటున ఓడ నడిపించితిమి. ఇదంతా కూడా వారి సొంత ఆలోచనలతో వారు నడుస్తూ ఉన్నారు. పౌలు గారు చెబుతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, దూత చెప్పిన మాట నేను నమ్ముతున్నాను అన్నాడు. ఏం చెప్పాడు తర్వాత చూద్దాం. అపోస్తలుడైన పౌలు పూర్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు. మిగతా వారి సొంత ఆలోచనలతోటి ఎదురుగాలి లేకపోతే ఓడ వెళ్ళలేని పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంది అని సొంత ఆలోచన ఉన్నారు. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే
ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడను ఓడ యజమానుడును. పౌలు ఆత్మీయమైన వ్యక్తి, వీళ్ళంతా కూడా ఓడ నాయకుడు యజమాని, వీళ్ళు చెప్పిన మాట నమ్ముతున్నారు. కానీ పౌలు చెప్పిన మాట నమ్మట్లేదు. ఒక విశ్వాస జీవితంలో మనము దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని మీదే మనం ఆధారపడాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, దూత చెప్పిన మాట నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. అదే కదా 25 వచ్చిన ఏముంది, ధైర్యం తెచ్చుకున్నది, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. అంటే ఆ పరిస్థితుల్లో తాను మీద నమ్మకం పెట్టుకోవట్లేదు, తన జ్ఞానం మీద ఆధారపడట్లేదు, తన యొక్క తెలివితేటల మీద ఆధారపడట్లేదు. దేవుని దూత అంటే మధ్యవర్తి, అనగా దేవుని యొక్క సేవకులు చెప్పిన మాట, ఇది దేవుని మాట అని నేను నమ్ముతున్నాను, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. మన యొక్క జ్ఞానం మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు, మన యొక్క తెలివితేటల మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. మన దేనికి కూడా పనికిరాం. మానవుడు ఎక్కువగా ఏం చేస్తాడంటే తన ప్రయత్నాల మీద తను ఆధారపడతాడు. ఎక్కువ తన ప్రయత్నాల మీద తను పడుతున్నప్పుడు, ఇక్కడ ఇంకొక వచనం కూడా చూడండి, 14వ వచనం చూడండి, 15వ వచనం, దారిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని. ఫస్ట్ 2 వచనాల్లో నడిపించితిమి సేవకుని మాట వినలేదు, నడిపించితిమి కానీ పౌలు చెప్పిన మాట మాత్రం వాళ్ళు వినలేదు. వాళ్ళు నమ్మింది ఎవరిని? నావికుడిని. వాళ్ళు ఎందుకంటే సహజంగా ఆ పొజిషన్ మీరున్నా కూడా నిద్ర లేస్తే ఆ ఓడ నడిపే నాయకుడి మీద ఆధారపడతామా, లేకపోతే ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడి మీద ఆధారపడతామా? అంటే ఈయనకి తెలుసు, ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు, ఓడ నడుపుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఓడను ఎలా కాపాడాలో, ఎలా నడిపించాలో ఈయనకి బాగా తెలుసు. కాబట్టి ఈయన మీద ఆధారపడదామని అక్కడున్నటువంటి దానిలో ఉన్నటువంటి వారు ఓడ నావికుని మీద యజమాని వాళ్ళు చెప్పిన మాట నమ్మారు. కానీ అరే బాబు, ఇది దేవుడు చెబుతున్నాడు, దేవుని దూత చెప్పిన మాట నేను నమ్ముతున్నాను, మీరు భయపడద్దంటే ఆ మాట నమ్మలా. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మీకు ఏదైనా అవసరమైనప్పుడు సహజంగా మీరు ఎవరు సలహాలు తీసుకుంటారు? పెద్దవాళ్ళ సలహా తీసుకుంటారు. ఇంకా మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కానప్పుడు మీరు ఎవరు సలహాలు తీసుకుంటారు? మీరు టీవీలో ఈ యాడ్ వినే ఉంటారు. ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత ఏ కోర్సులో మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇది తీసుకుంటే ఈ ప్రయోజనాలు ఉంటాయి, ఈ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు ఇది ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు? SR నగర్ వాళ్ళ ఆఫీస్ నెంబర్ పెడుతుంటారు. మీరు ఇక్కడికి రండి, మీరు ఏ మార్గంలో పోతే మీకు మంచి ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి, ఏం కోర్సు తీసుకుంటే మీరు ఇంకా బెటర్గా ఉంటారు, మీకు మేము సలహాలు ఇస్తూ ఉంటాం. కేర్ ఆఫ్ SR నగర్, లేకపోతే ఏదైనా కావచ్చు. ఎక్కువగా జనాలు అంటే వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్నటువంటి తెలివితేటలను బట్టి వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరని నేను అనను, కానీ వాళ్ళ తెలివితేటల కంటే కూడా ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వారైనప్పటికీ కూడా, ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా దేవుని సేవకుని ఇచ్చేటువంటి సలహాలు అది ఆత్మ సంబంధమైన సలహాలుగా ఉంటాయి. ఇక్కడ అన్నాడు, దేవుని దూత నాకు చెప్పటము, అది నేను నమ్ముతున్నాను, ఆ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ఆ మాట కరెక్ట్, మీరు ధైర్యంగా ఉండండి అనేదానికంటే లేదు నీకు తెలియదు, నువ్వు మౌనంగా ఉండు. ఎవరి మాట నమ్ముతున్నాం మేము ఇప్పుడు? చాలామంది ఫ్రెండ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సేవకుడు సలహాలు అవసరం లేదు, దేవుని సలహాలు అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగే పని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ యాంగిల్లో నడమంటున్నాడు, ఏ డైరెక్షన్లో మనం నడిపిస్తూ ఉన్నాడు, అవన్నీ పక్క పెట్టేస్తూ ఉంటాం. అర్థమవుతుందమ్మా? మనకున్నటువంటి తెలివితేటలు ఏంటంటే, నాకున్నటువంటి సీనియర్స్ని అడిగితే వారు చక్కని సలహాలు ఇస్తారు అనుకుంటాం మనం. గుడ్, మంచిది, సీనియర్స్ని సలహాలు అడగడం తప్పు నేను అనట్లేదు. కానీ వాళ్ళకంటే కూడా ఓడ నావికుడు యజమానుడు నడుపుతున్నటువంటి వాళ్ళకంటే తెలివి కల వాళ్ళు ఎవరు, ఆ సముద్రంలో అనుభవం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని ద్వారా ఆ సమాచారాన్ని నేను పొందాను, దేవుని దూత నాకు ఈ విషయం చెప్పింది, మీరు ధైర్యంగా ఉండండి అంటే పౌలు గారి మాట వాళ్ళు వినలేదు. వినకపోతే చివరికి ఏమైంది? కొట్టుకొని, అదే కదా 14వ వచనం 15వ వచనంలో, గాలికి గాలికి కొట్టుకుపోతున్న పరిస్థితులు ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. భక్తిపరులాగా వస్తాము, ప్రార్థన చేస్తాము, ప్రభువా
ఈ 10th అయిపోయింది, నేను డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవాలని అడుగుతాం. కానీ ప్రభు చెప్పినట్టుగా మనం ఆధారపడము, ప్రభు చెప్పినట్టుగా మనం తీసుకోము. ప్రభుని అడుగుతాము, సేవకుని అడుగుతాము. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు అమ్మ ఇది తీసుకుంటే బాగుంటుంది. నా ఫ్రెండ్స్ అలా చెప్పి ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే వివాహాల సమయంలో, యవనస్తులు యొక్క వివాహాల సమయంలో పాస్టర్ గారి సలహా తీసుకున్నట్టే ఉంటారు, కానీ పాస్టర్ గారి సలహాలు వాళ్ళు తీసుకోరు. వారి సొంత జ్ఞానము, వారు మన పితరులు ఎలా నడిచారో ఆ మార్గంలోని వెళ్తాడు. వాళ్ళు పెట్టినటువంటి ముహూర్తానికి పెళ్లి చేయాలి, వాళ్ళు చెప్పినన్ని చేయాలి. కానీ పెళ్లి చేసేది మాత్రం ఎవరు? పాస్టర్ గారు, నువ్వు పెళ్లి పొంతులవే, అంతకు మించి నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి డైరెక్షన్లో చాలామంది ఈరోజు ఉన్నారు. పేరుకి ఏమంటారంటే మేము క్రిస్టియన్ అండి, క్రిస్టియన్. ఓకే, నువ్వు క్రైస్తవుడే కావచ్చు, కానీ నువ్వు చేసే క్రియలు నువ్వెవరు నమ్ముతున్నావు అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని, వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా మేరకు వెళ్తూ ఉంటాం. పెద్దలు అనగా పెద్దలు దేనికి భయపడతారంటే మన కులము, మన యొక్క ఆచారము, మన పెద్దలు, వీటన్నిటికీ మనం కట్టుబడి ఉండాలి అంటారు పెద్దలు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒకసారి చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే లోకాన్ని తీసి పక్క పెట్టట్లేదు. లోకము ఉత్తమమైందని అనుసరిస్తుంది అనుకోండి, మనం కూడా ఉత్తమము అంటే ఏంటి? మొట్టమొదటి చూడండి, 2 చెప్పాడు. పరిశుద్ధత మొట్టమొదటి చెప్పాడు, దేవునికి అనుకూలమైనగా. 1 దేవునికి అనుకూలంగా ఉండాలి, అది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అది చెప్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. దేవునికి అనుకూలమైంది, పరిశుద్ధమైంది, శ్రేష్టమైంది దేవుని చిత్తాన్ని కనుగొని ఆ మార్గంలో వెళ్ళమని చెబుతున్నారు దేవుని యొక్క వాక్యము. కానీ మనం ఏం చేస్తాము? మన కులపోళ్ళే కావాలి మనకి. అంటే కొన్ని మ్యారేజ్ ప్రొఫైల్స్ వస్తున్నాయి కాబట్టి, అంటే మీ ఉద్దేశాన్ని నేను తప్పట్టట్లేదు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభు వాక్యము ఏదైతే మనకు చెప్తుందో, ఏదైతే ఉత్తమమైందో, ఏదైతే పవిత్రమైందో, ఏది అనుకూలమైందో దాన్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ పౌలు వాళ్ళు చెప్తున్నాడు, కానీ పౌలు మాట వాళ్ళు పట్టించుకోకపోవటం ద్వారా ఏమైంది? చివరికి వాళ్ళ ఫలితం ఏంటి? కొట్టుకుని పోయారు. గాలికి, మామూలు కూడా కాదు, గాలికి కొట్టుకుపోయారు. ఎటు కొట్టుకుపోయారు? చాలా మంది జీవితాలు దేవుని మార్గంలో నుంచి విడిచిపోయి కొట్టుకుపోతున్నారు, అవిశ్వాసులుగా తయారవుతున్నారు. పేరుకి మరలా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయినటువంటి విషయాలు దాంట్లో నుంచి బయటికి రావు. పాత పునాది అలాగే ఉంటుంది. పాత పునాది అంటే తెలుసు కదా బ్రదర్? పాత పునాది అంటే తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు కింద అలాగే ఉంటుంది, మళ్ళీ పైన ఏం చేస్తుంటారు? లోపల హృదయంలో ఏమో పాత రోత విధానాలే అలాగే ఉంటాయి, పైన మాత్రము పరిశుద్ధత అనే ఇంకొక పునాది వేయాలని చూస్తూ ఉంటారు. ఈ కింద ఉన్నటువంటి పునాది, ఈ చొచ్చంతా కూడా తీసేసినప్పుడే కదా ఆ పునాది స్టాండర్డ్గా ఉండేది. ఈ చచ్చు తీసేయకుండా, ఆ లూజు తీసేయకుండా, ఆ వేస్ట్ మట్టి తీసేయకుండా, బండ మీద కట్టకుండా నువ్వెంత పైన పునాది వేయాలని చూసినా అది ఏదో ఒక రోజు మరలా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తామా? మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుతూనే మన సొంత మార్గాల్ని ఎన్నుకుంటున్నాం, మనకి ఇష్టమైన మార్గాలు ఎన్నుకుంటున్నాం. మన ఉద్దేశాలని, అంటే మన ఉద్దేశం ఏంటంటే అతను చాలా మంచి, అతనికి తెలియంది ఇంకా వేరే వాళ్ళకి తెలియదు. ఓడ నావికుడికి తెలియంది, ఓడలో ఉన్న వాళ్ళకి తెలిసిద్దా? వీళ్ళ ఆలోచన ఏంటి? ఓడ నడిపే నాయకుడికి తెలుసా, లేకపోతే వాళ్ళు కూర్చున్న వాళ్ళకి తెలుసా? వీళ్ళు అదే చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫలితము చాలా ఘోరంగా ఉంటుంది. ఫలితం ఎలా ఉంటుంది? దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో, ఏదైతే చేయమని చెప్తున్నాడో అది చెయ్యాలి, అది దేవుని మాటని నమ్మాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఓడ నావికుడి మీద కాదు, ఓడ యజమాని కాదు, ఓడలో ఉన్నటువంటి టాలెంట్ పర్సన్స్ని కాదు, నీకంటే అనుభవం కలిగినటువంటి వారు కాదు, ఇంకా ఎవరిని నేను నమ్మట్లేదు, నేను నమ్ముతుంది దేవుణ్ణి నమ్ముతున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి యొక్క డైరెక్షన్లో నడవడానికి ఇష్టపడుతున్నావు? మనం ఎవరు ఏ దిశలో మనల్ని నడిపిస్తున్నాడు అంటే మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆ ప్రకారంగా నడుస్తూ మరలా పాస్టర్ గారి దగ్గరకు వచ్చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకు ఈ వేషధారణ? నీ డైరెక్షన్లో నువ్వు వెళ్తున్నావు, అడగాల్సిన అడుగుతున్నావు, చేయాలనుకున్నది చేస్తున్నావు, కానీ మళ్ళీ మధ్యలో దేవుడు ఎందుకు మాట్లాడరేంటి? ఎందుకు దేవుడు ఎందుకు? మళ్ళీ నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు, నీ ఆలోచన ప్రకారం నడుస్తున్నావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకుంటారు, మీరు కూడా ప్రార్థన చేస్తారు, ఆ విషయంలో ఏం అనుమానం లేదు. ప్రార్థన చేస్తారు, పాస్ గారిని ప్రయత్నం చేయమంటారు, కానీ నడిచే డైరెక్షన్ మాత్రం ఎటు నడుస్తున్నాం? డైరెక్షన్ మాత్రం ఎటు? ఏ డైరెక్షన్ వెళ్తున్నాం? మనం తెలివి కల్ల వాళ్ళ మీద ఆధారపడుతుంటాం. తెలివి కల్ల వాళ్ళు కావచ్చేమో, కానీ దేవుని కంటే తెలివి కల్ల వాళ్ళు కానే కాదు. ఆ పరిస్థితుల్లో నేను దేవుణ్ణి నమ్ముకుంటే లోకస్తుల మీద ఆధారపడుతుంటాం, లోకం వైపు చూస్తూ ఉంటాం, తెలివి కల్ల వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ చేయాల్సింది ఎవరు సలహా కావాలి? ఓకే, యోహాను సువార్త, ఇది మన విషయమే. ఒకసారి అపోస్తలుల కార్యం 27:18 వచ్చిన కూడా చూడండి. 18 మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు ఏం చేశారంటండి? ఓడ కొట్టుకుపోవటం ఎటు పోయారో తెలియదు, ఏ దరికి చేరో తెలియదు. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఓడలో ఉన్నటువంటి సరుకుల్ని పారేస్తున్నారు. చూడండి, దేవుని యొక్క డైరెక్షన్ కాకుండా మన యొక్క డైరెక్షన్లో మనం వెళ్ళామంటే, మన యొక్క సొంత ఆలోచనల ప్రకారం మనం వెళ్ళామంటే నష్టపోవాల్సి వస్తుంది. ఎటు పోయావో తెలియదు. కొట్టుకుపోవడం అంటే దాని అర్థం ఏంటి? ఏ దరికి చేరారో తెలియదు, ఏదో ఒక దరికి అయితే చేరారు, ఎక్కడో ఒకసారి అయితే ఉన్నారు, బతుకుతున్నారంటే బతుకుతున్నారు, ఎక్కడో ఒకసారి బతుకుతున్నారు, ఏదో చర్చికి అయితే వెళ్తున్నారు, అవసరం వచ్చినప్పుడు బాతున్నారు, బాగానే ఉంది. కానీ దానివల్ల ఏం కలుగుతుంది? ఇక్కడ నష్టము. గోడలో ఉన్న సరుకులను కూడా తీసి పక్క పడేశారు. ఫస్ట్ అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. అందామా? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఏ పరిస్థితుల్లో నీవు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, నీకు ఎదురయ్యే పరిస్థితుల్లో, అనేక సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, నీవు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో, ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో, ఆ టైంలో కూడా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అనాలా. అన్నీ బాగున్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కాదు. మీ వివాహ సమయంలో మీరు ఎంతగా ప్రార్థన చేయగలుగుతారో, ఎంతగా ప్రభు మీద ఆధారపడతారో, ప్రభు ఇచ్చే డైరెక్షన్లో, ప్రభు చూపించినటువంటి విధానంలో మీరు అడుగులు ముందుకేసినట్లయితే మీ తర్వాత జరిగేటువంటి వివాహం అనంతరం జరిగేటువంటి ఆ ప్రయాణం కూడా క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. లేకపోతే కొట్టుకుపోతాము, నష్టపోతాము, ఏడుస్తూ ఉంటాం, తర్వాత బాధపడితే లాభం ఏముంటుంది చెప్పండి? జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఏమన్నా చేయగలుగుతామా చెప్పండి? కొట్టుకుపోయింది గాలికి. మళ్ళీ ఓడలో ఉన్న సరుకులు ఏం చేశారు? అవతల పడేశారు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం ఒకళ్ళు, 5-6 వచనాలు ఇంకొకళ్ళు. ఏలినవాడ, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. అండర్లైన్ చేసుకోండి. అయినను నీ మాట చొప్పున వలలు వెత్తమని రాత్రంతా ప్రయాసపడ్డారు. ఓకే, ఈ టాలెంట్ మీదకి వద్దాం ఇప్పుడు. మళ్ళీ కొంచెం పేతురు గారి యొక్క టాలెంట్ ఎట్లా ఉంటుంది చెప్పండి? చిన్నప్పటి నుంచి ఆయన వృత్తి అదే కదా. ఎక్కడ చేపలు ఉంటాయో తెలుసు, ఏ టైంలో చేపలు పట్టాలో తెలుసు, ఏ విధంగా చేపలు పట్టాలో తెలుసు. ఎందుకంటే పుట్టి పెరిగింది ఎక్కడ? సముద్రం అంటే నీకు భయం ఉండొచ్చు కానీ పేదరికి భయం ఉండదు. సముద్రం దగ్గర పోతే మనకు భయం ఉంటుంది, అలలు చూసి. వాళ్ళకి భయం ఉండదు. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఆడుకునేది ఆ అలలతోనే, వాళ్ళు ఆడుకునేది ఆ సముద్రంలోనే. వాళ్ళు నిద్రలేస్తే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పనిని చూసేది వాళ్ళే. అంత అనుభవం కలిగినటువంటి పేతురు, అంత జ్ఞానం కలిగినటువంటి పేతురు, అంత టాలెంట్ ఉన్నటువంటి పేతురు రాత్రంతా ప్రయాసపడ్డారు. నిరాశతో, నిస్పృహలతో ఆ వలలు వాళ్ళు కడుక్కుంటా ఉన్నారు. చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టిన చేపలు అమ్ముకొని వాళ్ళు బ్రతకాలి. అయితే దేవుడు అంటున్నాడు, నేను చెప్తున్నాను, కొంచెం ఓడ అది పడవ లోపలికి, దోణి లోపలికి అనేసి వల వేయను అన్నాడు. మేమైతే రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్కటి కూడా దొరకలా. సరే, నువ్వు చెప్పావు అంటే ఈయనకు అనుభవం ఉంది, చేపలు పట్టిన అనుభవం ఏమైనా ఉందా? ఏం రాదు. ఈయన అక్కడ చూడటానికి ఒక బోధకుడు, ఆయన ఒక బోధకుడుగానే ఎక్కడ కనపడ్డా, లేకపోతే చేపలు పట్టేవాడిగా కనపడ్డా? మాట్లాడండి. బోధకుడికి ఏం తెలిసిందండి చేపలు ఎక్కడ ఉంటాయో?
బోధకుడికి ఏం తెలుసు చెప్పు? చేపలు ఎక్కడ పట్టాలో? చేపలు పట్టే వాళ్ళకి తెలిసిద్దా? బోధకులకు తెలిసిద్దా? పోయా బోధ చేసుకోక చెప్పొచ్చు. నేనేమనుకున్నావు? నా టాలెంట్, నా వయసు ఏందనుకున్నావు? దీంట్లో చేపలు పట్టడంలో నాకు మించిన తెలివికల్లా రెండోవాడు లేడు అని అనలా. అయినా సరే నువ్వు చెప్పావు, ఆయనను సరే నీ మాట చొప్పున వాళ్ళు వలలు పిగిలిపోతుండగా ఇంకొకరి వారి యొక్క సహాయాన్ని, దేవునికి మహిమ కలుగును గాక, నీ దోణి నిండి పొరలాలి. నీ వల లాగలేనంతగా ఆశీర్వాదాలు నీకు రావాలి. అర్థమవుతుందా? నీ ఆశీర్వాదాలలో ఇంకొకళ్ళు పాలి భాగస్తులు కావాలి. రండి. ఏం చేస్తున్నారు? వల లాగలేనంతగా వారు ఉన్నారు. పక్కనున్న వాళ్ళు పిలుస్తున్నారు. రాత్రంతా చేసినటువంటి ప్రయాస ఏమైపోయింది? ఒక్క మాటతో దేవుని యొక్క ఆశీర్వాదాలను వారు చూడగలిగారు. అంటే ఇక్కడ మాట కంటే కూడా విధేయతతో, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పేతురు గారు చెప్పినటువంటి ఆయనను నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నా. పడితేనా కూడా నమ్మకం నాకు లేదు. నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు చేయమన్నావు కాబట్టి నేను చేస్తున్నా. ఇప్పుడైతే నీకు అర్థం కాకపోయినా పర్లేదు, నువ్వు రాత్రంతా కష్టపడ్డా పర్లేదు, దేవుని మాట వింటే చాలు, నీ ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయి. నీవు మాత్రమే కాదు, నీ ఆశీర్వాదంలో వేరొకరు పాలిభాగస్తులుగా ఉండాలి. వేరొకరు పాలిభాగస్తులుగా ఉండాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వారి ఐడియాల కంటే కూడా నీవు ఎవరి సలహా తీసుకోవాలంటే ప్రభు అయినటువంటి దేవుని సలహా తీసుకో. ఆయన డైరెక్షన్ లో ఆయన ఎక్కడ వలయమంటే అక్కడ వలయ, ఎక్కడ నిలవమంటే అక్కడ నిలువు. అది నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అర్థం కదా. మనం దేవుణ్ణి నమ్ముతున్నాము అంటాం కానీ దేవుని యొక్క డైరెక్షన్ లో మనం వెళ్ళాం. అందుకనే మన ఆశీర్వాదాలు పొందుకోకపోవటానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటం, విధేయత చూపించకపోవటం, లోబడకపోవటం, మన స్నేహితుల మాట వినటం, మన యొక్క వెనుకున్నటువంటి గత అనుభవాల్లోకి వెళ్తాం మనం. వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి అలా జరిగింది అని వాళ్ళని చూసుకుంటూ నువ్వు భయపడుతున్నావే తప్ప భయపడవద్దు అని చెప్పినటువంటి దేవుని మాట పక్క పెడుతున్నావు కదా. భయపడవద్దు అని చెబుతున్నాడు దేవుడు, కానీ మనం ఏం చేస్తున్నాం? భయపడుతూనే ఉన్నాం. ఎంత అవునా కదా? ఏం చేస్తున్నాం మనం? భయపడుతూనే ఉన్నాం. ఎందుకు భయపడుతున్నాం అంటే దేవుడు చెప్పిన మాట వింటలేదు. వీళ్ళు కొట్టుకుపోవటం మాత్రమే కాదు, ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ హృదయంతో, పూర్ణ అంటే ఫుల్ఫిల్ గా, ఏ మాత్రము సందేహం లేకుండా, అసలు డౌటే వద్దు. అది పూర్ణ హృదయం అంటే. పరిపూర్ణంగా అల్ప విశ్వాసము, స్వల్ప విశ్వాసము, బలహీనమైన విశ్వాసము అలా కాదు. పరిపూర్ణంగా దేవుడు చెప్పాడు, నేను నమ్ముతున్నాను. పౌలు గారు చెప్పిన మాట అదే. అయ్యలారా నా మాట వినండి, దూత చెప్పినటువంటి మాట నేను నమ్ముతున్నాను, దేవుడు చెప్పిన మాట నేను నమ్ముతున్నాను, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండంటే లేదు 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 ఓడ నాయకుని యొక్క సలహాలు తీసుకున్నారు. ఏమైపోయింది? పేతురు గారు యేసు ప్రభు యొక్క సలహా తీసుకున్నాడు. ఏమయ్యాడు? ఫాస్ట్. మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనం సొంత ఉద్దేశాల మీద మనం ఆధారపడుతుంటాం. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. ధైర్యము తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. చదవండి. ఇటు అటు కొట్టుకుని పోచుండగా అర్ధరాత్రి వేళ. చూడండి, సరే కొట్టుకుపోయారు, పొరపాటు జరిగింది, పౌలు గారి మాట వినలేదు, సరుకులు పోయినాయి. ఇప్పుడైనా ఎప్పుడు సృష్టి వారిని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. సముద్రం ఏమవుతుంది? సముద్రపు గాలి చేత వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి విపత్తు, గాలి, సముద్రము వారిని అల్లకొల్లాలని చేస్తుంది. వాళ్ళు భయపడటానికి మెయిన్ కారణం అదే కదా. తమ్ముడు, భయపడటానికి మెయిన్ కారణం ఏంటి? అక్కడ గాలి కొట్టడం ఎదురుగా ఉంది, పడవ నడవలేకపోతా ఉంది. వాళ్ళు బ్రతుకుతామన్న ఆశ వాళ్ళకి లేదు, బ్రతుకుతామన్న ఆశ వాళ్ళకి లేదు. ఎందుకంటే సముద్రం అల్లకొల్లాలం అవుతుంది, గాలికి అటు ఇటు కొట్టుకుపోతున్నారు, సరుకులన్నీ అయిపోయినాయి. దేవుని పౌలు చెప్పిన మాట వింటలేదు. ఆయనను ఇప్పుడైనా సృష్టిని శాసించగలిగి విపత్తును ఆపగలిగే శక్తి ఏ సైంటిస్ట్కి ఉంటుంది? వరదలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళండి మీరు? పల్లపు ప్రాంతాలంతా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఆ గ్రామం వారు ఖాళీ చేయండి. చెరువు కట్ట తెగి నీళ్లు ఆ గ్రామం మీదకి వస్తున్నాయి. ఆపగలుగుతున్నారా? గాలిని ఆపగలిగే శక్తి, లేకపోతే సముద్రమును అణచగలిగే శక్తి ఏ సైంటిస్ట్కి కానీ ఏ అధికారులకు కానీ ఉన్నదా? చెప్పండి, ఉందా? కొంచెం పెద్దగా చెప్తాం. ఉందా అమ్మ? ఉందా? ఎవరు ఆపగలుగుతారు? దేవుని నమ్మిన బిడ్డల యొక్క ప్రార్థన ద్వారా దేవుని కార్యాన్ని చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. సముద్రాన్ని పాయలు చేయగలిగే శక్తి ఒక దేవుని నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉంటుందండి. సృష్టిని శాసించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే దేవుని నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉంటుంది. అది విశ్వాసము. నీకున్నటువంటి సమస్యల మధ్య చీల్చుకొని ముందుకు అడుగు వేయడానికి నీ విశ్వాసము, నీ ప్రార్థన అయి ఉండాలి. నీకు వచ్చే సమస్యలను నువ్వు ఆపలేవు.
నీకు వచ్చే కష్టాలను నువ్వు ఆపలేవు, నీకు వచ్చేటువంటి విపత్తులను నువ్వు ఆపలేవు. కానీ ఆ విపత్తుల్ని దాటగలిగి దాన్ని జయించగలిగే శక్తి ఎవరికుంది? ప్రభుని నమ్మినా మనకుంది. దేవుని బిడ్డలు మాత్రమే XYZ, యెహోషువ కావచ్చు, రేపు నువ్వు కావచ్చు. దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడా? పెద్దగాను అవిశ్వాసంతో కాదు, విశ్వసిస్తే నేను దేవుణ్ణి, చెప్పండి, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. నువ్వు దేవుణ్ణి నమ్మాలా, దేవుణ్ణి ఆశ్రయించాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు సృష్టిని సైతము శాసించగలిగినటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము దేవుని పిల్లలే. సృష్టిని కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఎవరికిచ్చాడు? దేవుడు దేవుని పిల్లలకి మనకిచ్చాడు. జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది, వినలేదు. ఇప్పుడైనా చూడండి, మన సృష్టి అంతా మనకి వ్యతిరేకంగా ఉన్న, మన ఆలోచనలన్నీ చెడిపోయినా, మనం ఒంటరిగా ఒకసారి ఈ మాట చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను అంధకారములో కూర్చున్నను అంటే దాని అర్థం ఏంటి? అంధకారం అంటే చీకటి కమ్మటం. చీకటి సృష్టి కదా. ఇక నువ్వు ఎవరికి కనపడినంత ఇక బ్రతుకుతామన్న ఆశ వాళ్ళకి లేదు, ఆ పరిస్థితుల్లో కూడా చూడండి, వాళ్ళ ఆలోచనలు ఫెయిల్ అయిపోయినాయి కదా. రెండోది, పరిస్థితులు అనుకూలించట్లా. పరిస్థితి అంటే ఏంటి? ప్రకృతి వాళ్ళకి అనుకూలించట్లా. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో వాళ్ళు లేరు. అర్థమవుతుందా తల్లి? వాళ్ళ ఆలోచనలు ఫెయిల్ అయిపోయినాయి. రెండోది, సముద్రం వాళ్ళ చేతిలో, వాళ్ళ కంట్రోల్లో లేదు. వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఇక నేను బ్రతుకుతామన్న ఆశ వాళ్ళకి లేకపోయాను. అయినను ఇప్పుడైనా నీవు ప్రభు వైపు చూడు. 7వ వచనం చదువు మీకా 7:7. అయినను నేను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. ఆమేన్, హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ఆ దేవుని మీద ఆధారపడు. తల్లి దయచేసి గమనించండి. మీ ఉద్యోగాల్లో మీకు ఎదురయ్యే పరిస్థితులు కావచ్చు, మీ వివాహాలు సంబంధాల్లో మీకు ఎదురయ్యే పరిస్థితులు కావచ్చు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ ఆలోచనలు పనిచేయట్లేదు, నీ చుట్టుపక్కల వారు నీకు అనుకూలించట్లేదు. సృష్టి ఏది చేసినా మనం అంటాం, చూసావా, నేను ఏం చేయాలనుకున్నది జరగట్లేదు బ్రదర్, ఏం చేయాలనుకున్న అడుగు కూడా ముందుకెళ్ళలేకపోతున్నాను బ్రదర్, అన్నీ నాకు అనుకూలంగా లేవు, ఎటు పోయినా సరే నాకు అడ్డుబండ్లే వస్తున్నాయి, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీవు నీ రక్షణకర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ కనిపెట్టుతూ ఆయన అడిగినట్లయితే దేవుడు నీకు సహాయము. నీ ఆలోచనలు విఫలమవ్వచ్చు, నీకు సృష్టి లేకపోతే నీ ప్రకృతి చుట్టుపక్కల ఉన్న వారు నీకు సహకరించకపోవచ్చు, నీకు ఏమి చేయలేకడానికి నిరుత్సాహముతో నువ్వు అలా నుంచున్నప్పటికీ కూడా ఇప్పుడైనా నువ్వు ప్రభువుని నమ్మితే అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో చాలా చక్కని మాట మనము మన జీవితాల్లో ఈ విషయాన్ని ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకుని, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, వేడుకొనుచున్నాను. ఓడకే గాని ఎవని ప్రాణానికి హామీ ఇస్తున్నాడండి. ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా ఆ ఓడలో ఉన్నటువంటి వారికి డోంట్ వరీ, మీరు బాధపడద్దు, ఇప్పుడైనా పర్లేదు, ఓడకే గాని ఎవరి ప్రాణాలకి ఇప్పుడైనా నా మాట వినండి అంటున్నాడు. మరలా బ్రతులాడుతున్నాడు. మొదట ఏం చేశారు? వినలేదు. వినకపోవడం వల్ల ఏం కలిగింది? కొట్టుకుపోయారు. దాంట్లో ఉన్నటువంటి సరుకులు పడేశారు. వాళ్ళు బ్రతుకుతా ఉన్న ఆశ వాళ్ళకి లేదు. అయినా సరే ఇప్పుడైనా సరే జరిగిపోయిన పొరపాటు జరిగిపోయింది. మీకా అంటున్నాడు, మీకా గ్రంథంలో 8వ వచనం చూడండి, 7వ అధ్యాయం 8వ వచనంలో, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నాను. కంటిన్యూ చదువు. యెహోవా నాకు వెలుగుగా ఉండును, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షాన వ్యాజ్యమాడి
ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడైనా నేను పాపం చేశా, ఒప్పుకుంటున్నాడా లేదా అమ్మా? ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు చాలు, ఇప్పుడైనా దేవుని నమ్మ చాలు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలా మంది చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని మాట నమ్మట్లేదు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదు. చాలా సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు కానీ దేవుని మాట మాత్రం నమ్మట్లేదు. ఈ రోజు ప్రభువు వస్తే, ప్రభుని నమ్మకుండా నువ్వు చనిపోతే నీకు నిత్య నరకం ఉంది. అది పెద్ద విపత్తు. ఈ లోక సంబంధమైన విపత్తులు పెద్ద కష్టమేం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. కానీ ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఉంటుందో చూసారా, అది మహా అగ్నిగుండము, యాతన పెట్టే స్థలము, పండ్లు కొరుకుటయు ఏడ్పును అక్కడ ఉండును. అది చాలా భయంకరమైంది. వ్యర్థం చేయబాకండి. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు ఎన్నోసార్లు ఈ వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరించి ఉంటాడు, ఎన్నోసార్లు దేవుడు మీతో మాట్లాడి ఉంటాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కాదులే, తర్వాత నమ్ముకుందాంలే అని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు. వింటున్నావు కానీ నమ్మట్లా, వింటున్నావు కానీ దేవుడు నిన్ను కదిలిస్తున్నాడు కానీ నీవు ఆ కదిలింపుకి నువ్వు లోబడట్లేదు. లూదియా దేవుని వాక్యాన్ని విన్నది, తన హృదయాన్ని ఏ కారణం చేత నువ్వు ప్రభుని నమ్మలేదు, ఇంకా బాప్తిజం తీసుకోలేదు, సంఘంలో చేర్చబడలేదు, నమ్మేమని చెప్పుకుంటున్నావు కానీ, క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు కానీ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు నువ్వు లోబడకుండా, బాప్తిజం తీసుకోకుండా, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుని ఉండవచ్చు. వదిలే, నేను పాపం చేశాను అన్నాడా లేదా? ఎవరు? ప్రవక్త అయినా మీకా. ఒప్పుకోవటానికి ఏముండాలి చెప్పాలి? ఏముండాలి చెప్పండి? ఏముండాలి? మారు మనసు పొందామా, మార్చుకుందామా? ఇప్పుడైనా ఓడకే కానీ మనలో ఉన్న ఎవరికి అపాయము రాదు. ఇప్పుడైనా నా మాట నమ్మండి, ఇప్పుడైనా దేవుని మాట, దేవుని వాక్యానికి విధేయత చూపించండి. ఇప్పుడైనా నువ్వు దేవుని వాక్యానికి లోబడి జీవించు, దేవుని వాక్యానికి విధేయత చూపించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు, నిన్నైతే విడిచిపెట్టడు అంటున్నాడు మేక. నా శత్రువా అతిశయపడబాకు. ఇప్పుడు నేను కింద పడి ఉండొచ్చు, నేను కింద పట్టడానికి కారణం ఏంటి? నా విధేయతే, నా పాపమే. నా దేవుని దృష్టికి నేను పాపం చేశాను, అయినా సరే దేవుడు నాకు ఏం చేస్తాడు? వెలుగులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. అది ఫెయిత్. పౌలు గారు అంటున్నాడు, నేను దేవుడిని నమ్ముతున్నా, నా మాట మీరు వినండి, మీరు నమ్మండి, ఇప్పుడైనా మీరు నమ్మండి. సృష్టిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి చూడండి. 18వ కీర్తన 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదామా? త్వరగా. మన ఆల్రెడీ 10 అయిపోయింది, 10 గంటలకే క్లోజ్ అనుకుంటా. చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి. అమ్మా వినండి, ఆయన తన ఆలయంలో నా మొర ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. ఎప్పుడు చెప్పండి? ఆయన సన్నిధి చేరినప్పుడు భూమి మీద ఏం జరిగింది? భూమి కంపించెను. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని కంపింపగలిగేటువంటి ప్రార్థన నా దేవునికి నేను మొర్ర పెట్టాను, నా మొర నా దేవుని సన్నిధికి చేరింది. నేను ప్రార్థించినప్పుడు భూమి ఏమైందంట? చదువు తల్లి. పర్వతముల యొక్క పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ఒక విశ్వాసి నేను దేవుణ్ణి నమ్ముతున్నానని ప్రార్థన చేసిన వ్యక్తి యొక్క జీవితంలో వారి యొక్క ప్రార్థన విని పర్వతాలు ఏమైనా అంటే బ్రదర్, పర్వతాలను ఎవరైనా కదిలించగలుగుతారా? ఏ మనిషిని కదిలించగలుగుతాడా? మరి కదిలినే లేదా? భూమి కంపించిందే. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. నేను బ్రదర్ సిస్టర్ నువ్వు అనుకుంటున్నావు నేను దేవుణ్ణి నమ్ముతున్నా, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలడు, మారాన్ని మధురంగా చేయగలడు, ఏ స్థితినైనా సరే మార్చగలిగినటువంటి సమర్థుడు. అగ్నిని చల్లార్చగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉందా బ్రదర్? అగ్ని వాసన అంటకుండా. ఈ మాట నాకు అసలు అర్థమే కాదు. అగ్ని నుంచి కాపాడానంటే ఓకే, అసలు అగ్ని వాసన కనపడలేదంటే చూడు. ఆలోచించేప్పుడు ఈ మాట ఆలోచిస్తే మన విశ్వాస లెవెల్ పెరిగిపోద్ది బ్రదర్. అమ్మా ఆలోచిస్తే మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది? పెరిగిపోద్ది. థర్మామీటర్ పెడితే పగిలిపోయేంత ఆ లెవెల్లో ఆ స్పీచ్లో ఉంటుంది. మనం ఎంతకాలం వచ్చినా మనం థర్మామీటర్ అక్కడే ఉంటుంది.
ఎప్పుడు పెట్టినా అదే టెంపరేచరు, ఎప్పుడు చూసినా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మన జీవితంలో అలాంటి విశ్వాస సంబంధమైన క్రియలను మనం నేను మొదట చెప్పాను, మనకు ఎదురయ్యే ప్రతి సమస్యలో సవాలు విసరగలిగే స్థాయిలో మనం ఉండాలని. అర్థమవుతుందా? ఇక్కడ సవాలు విసురుతున్నాడు. నా దేవుని మందిరంలో నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది, ఆయన చెవులో చొచ్చుకుంది, ఇక్కడ భూమి కంపించింది. ఏం కంపించిందమ్మా? ఇప్పుడైనా జీవితం మార్చుకో, ఇప్పుడైనా నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకో. నీకున్న టాలెంట్స్ను, నీకున్నటువంటి తెలివితేటలను ఇంకా ఏదో దాని మీద ఆధారపడవాక. పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడైనా పర్లేదు. మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడైనా నా మాట వినండి. ఓడ తప్ప మనలో ఎవరికి నష్టము జరగదు. ఇంకొక వచ్చిన అనుకో చూద్దాం. 27వ అధ్యాయము 42వ వచనం చూడండి. కీర్తనలు అమ్మా, కీర్తనలు 27:42. ఎన్నో వచ్చినది? ఓకే, రైట్. 14 చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాము, ధైర్యం తెచ్చుకొని. యెహోవా కొరకు కనిపెట్టుకో. దేవుడు చేసే అద్భుతం కొరకు నీ జీవితంలో నువ్వు కనిపెట్టుకుని ఉండు. 20 అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము చివరి వచనం చదువుదామా? 42వ వచనం. ఓకే, గుడ్. పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను ఇలాగు అందరూ తప్పించుకొని చెప్దామా ఈ మాట? ఇలాగు వారందరూ తప్పించుకొని, కొంచెం పెద్దగా అందరూ మనం, ఇలాగు వారందరూ తప్పించుకొని ఎక్కడ చేరారు? దరి చేరి. నిందా కొట్టుకుపోయారు. ఇప్పుడు ఎక్కడ చేశారు? ప్రాణాలతోటి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణాలతోటి బయటపడ్డారు. చెప్పాడా పౌలు గారు? చెప్పాడా? ప్రాణాలకు ఏం కావు, ఓడకు తప్ప ప్రాణాలకు ఏం కాదు. నేను చెప్పిన మాట వినమన్నారా లేదా? వారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడైనా పర్లేదు, మన ఆత్మను కాపాడుకోవడానికి ఇప్పుడైనా పర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి వాక్యానుసారంగా బాప్తిజం తీసుకున్న సంఘములు చేరండి. నువ్వు నీ తెలివితేటలు పక్క పెట్టేసాయి. నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ ఆలోచనలన్నీ పక్క పెట్టేసాయి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటకు విధేయత చూపించు. ఇప్పుడైనా నువ్వు మాటకు లోబడు, దేవుడి యొక్క మాటకు లోబడు. దేవుడు నిన్ను దరికి చేరుస్తాడు. నువ్వు కోరుకున్న దరికి చేరుస్తాడు. నువ్వు ఆశించిన దగ్గరికి దేవుడు తీసుకెళ్తాడు. నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇస్తాడు. అది కాకుండా నేను నమ్ముతున్నానని పై వేషాలతో మాత్రం దేవుని మాట పక్క పెట్టేసి అలా ఉన్నారనుకోండి, కొట్టుకుపోతాం, నష్టపోతాం. మీరే నష్టపోతారు. జాగ్రత్త ప్రియమైన వారా. ఎంతకాలం వింటూ వెళ్తారు చెప్పండి? ఎప్పుడేం జరిగిద్దో తెలియదు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలియదు కదా. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. దేశం మీదకి దేశం అక్రమం ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. విపత్తులు, వరదలు, కరువులు ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అయ్యని దేవుడు చెప్పాడా లేదా? ఇవన్నీ కూడా దేనికి సూచన? చెప్పరు. ఇవన్నీ దేనికి సూచన? నా రాకడకు సూచన. దేవుడు రాకడికి రెడీగా ఉన్నాయి. సూచనలు కనపడుతున్నాయి. జ్వరం రావడానికి సూచనలు కనపడుతున్నాయి. ఏం చేయాలి? జ్వరం రావడానికి సూచనలు కనపడుతున్నప్పుడు ఏం చేయాలి? జ్వరం టాబ్లెట్లు వేసుకుంటాం కదా. ప్రభు రాకడికి సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడదాం, ప్రభుని నమ్ముదాం. ఎస్ పాస్టర్ గారు, ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను. పాస్టర్ గారిని కాదు, వాక్యాన్ని నమ్ముతున్నాను. వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నేను బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడతాను. నమ్మాను అంటున్నాను కానీ సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాను బ్రదర్. నమ్మాను అంటున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్. నమ్మాను అనుకుంటున్నాను కానీ వాక్యం చదవలేకపోతున్నాను బ్రదర్. నమ్మాను అనుకుంటున్నాను కానీ లోకస్తులాగా తిరుగుతున్నాను బ్రదర్. లేదు, ఈ రోజు నుంచి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటికీ ఈ రోజు నుంచి ఏం చేస్తున్నాను చెప్పండి? ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళు అందరూ కాదు. ఎవరైతే అలాంటి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారో ఇప్పుడైనా. చివరికి ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 56వ కీర్తన 11వ వచనం. 56వ వచనం. నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను.
నరులు నన్నేమి చేయగలరు? చాలు, నరులు నన్ను, సముద్రం నన్నేం చేసింది చెప్పు? దేవుడు గాలిని సముద్రాన్ని గద్దెంపగా నిమ్మళమాయను. శిష్యులు అంటున్నారు, ఈయన ఎట్టివాడో అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదా బ్రదర్? ఈయన ఎట్టివాడో. అరే ఆయన అమ్మడ తిరుగుతున్నారు కదా, అప్పుడే 5 రొట్టెలు 2 చేపలు కడుపు నిండా తిన్నారు కదా, ఇంకా మిగిలినవి కదా, మళ్ళీ ఏమంటున్నారు? మన జీవితాలు అంతే. ఓ పక్క అన్నీ చూస్తూ ఉంటాం, మన పక్క అన్నీ చూస్తూ ఉంటాం, చివరికి ఈయన ఎట్టివాడు, గాలిని సముద్రమును లోబడుచున్నవి.